వెల్కమ్ బ్యాక్ టు పటేల్ వర్క్స్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే జస్ట్ ప్రతి ఒక్క కౌంటర్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అసలు ఎందుకు ఉంది, దాంట్లో ఏమేమి చేస్తారు అని చెప్పేసి స్టెప్ బై స్టెప్ చెప్తా అనమాట. అండ్ ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, అక్కడ తీసుకెళ్లి చూపించుకుంటాం, ఓకేనా. అండ్ నేను ప్రెసెంట్ ఉన్నా ఇక్కడ స్కానర్ దగ్గర అనమాట. ఇది ఎంట్రీ. ఇక్కడ ఎంట్రీ చేసుకున్న తర్వాత ఇక్కడ క్యూఆర్స్ అనేది పెట్టారు, మీరు చూసుకోవచ్చు. ఈ క్యూఆర్స్ లో మీరు స్కాన్ చేయాలన్నమాట. మీకు కొన్ని స్టెప్స్ అనేది చూపిస్తా, చూసుకోవచ్చు. ఇక్కడ కొన్ని స్క్రీన్ అనేది పెట్టారు అనమాట. ఈ క్యూఆర్ ని స్కాన్ చేసి మీరు ఆ స్టెప్ ఫాలో అవ్వాలన్నమాట. అండ్ ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే, నార్మల్గా మీరు వైఫై అనేది కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇది పనిచేస్తుంది, లేకపోతే వైఫై కనెక్ట్ చేసుకోకపోతే పనిచేయదు. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, వైఫై కనెక్ట్ చేసుకోవాలని చెప్పేసి, మొబైల్ నెట్ ఆఫ్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ అన్ని ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ చూపిస్తారనమాట. దాని తర్వాత ఇది స్కాన్ చేయాలి. తర్వాత మీ క్యాండిడేట్ ఐడి తోటి లాగిన్ చేయాలన్నమాట. ఓటీపీ వస్తుంది నెంబర్కి, రిజిస్టర్ మొబైల్ నెంబర్కి. దాని తర్వాత ఇండక్షన్ షీట్ అనేది వస్తుంది అనమాట. దాంట్లో అది డౌన్లోడ్ చేసుకోవాలి మీరు. ఆ షీట్లో మీకు నంబర్స్ ఉంటాయి అనమాట, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ క్యాండిడేట్ ఐడి కానీ, అవి ముందు పనిచేస్తాయి ప్రింట్అవుట్ తీసేటప్పుడు. అండ్ ఇక్కడ స్కాన్ చేసిన తర్వాత ఇక్కడ హెల్ప్ డెస్క్లు కూడా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అండ్ ఇలా మీకు ఎంట్రన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇది ఫస్ట్ది మీరు చూసుకోవచ్చు, ఇలా హెల్ప్ డెస్క్ ఉంటుంది అనమాట. దీని తర్వాత ఇక్కడ ఎంట్రీ ఉంటుంది. ఇదే ఫస్ట్ అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ చెక్ లిస్ట్. అండ్ ఇక్కడ పక్కనే ఉంటుంది అనమాట సెకండ్ది. దీంట్లోనే మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది రిజిస్ట్రేషన్ చెక్ లిస్ట్ అనమాట, ఓకేనా. దాని లోపల కూడా వెళ్ళి చూపిస్తాను నేను. అక్కడ ఎంట్రీ తీసుకున్న తర్వాత మీకు ఫస్ట్ కౌంటర్ రావాలన్నమాట. ఇదైతే రిజిస్ట్రేషన్ చెక్ లిస్ట్ ఏదైతే ఉందో, ఇక్కడికి దీని లోపల ఏం జరుగుతుంది అనేది చెప్తానమాట. ఒకసారి లోపలికి వెళ్ళి చూపిస్తాను. అండ్ ఇలా పెద్ద కౌంటర్ ఉంటుంది అనమాట. ఇది సెకండ్ది, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇదే సెకండ్ది అనమాట, దీంట్లోనే ఉంటుంది. అండ్ ఇది ఫస్ట్ది అనమాట. దీంట్లో ఏం చేస్తారంటే, జస్ట్ మీకు అప్లికేషన్ ఏదైతే అక్కడ స్కాన్ చేసింది ఉందో అది మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ చూసి, లేకపోతే సిఐడి నెంబర్ అని చెప్పేసి అది చూసి, ఇక్కడ మీకు ఫామ్ అనేది ప్రింట్అవుట్ ఇస్తారనమాట. అది ఏ ఫామ్ అనేది కూడా చూపిస్తారు మీకు. ఇక్కడ ఫామ్స్ అనేవి ప్రింట్అవుట్ ఇస్తారనమాట. ఇక్కడ ఎవరైతే తీసుకుంటున్నారో అలాంటి ఫామ్స్ అనేది ప్రింట్అవుట్ ఇస్తారు. అది తీసుకొని మీరు పక్క దాంట్లోకి వెళ్ళాలన్నమాట. ఇక్కడ కౌంటర్ అన్నా, లేకపోతే అటు సైడ్ కౌంటర్ అన్నా వెళ్ళి ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి వెరిఫై చేసుకోవచ్చు. అండ్ మీకు ఒకవేళ కాంటాక్ట్ డీటెయిల్స్ తప్పు ఉంటే అవి కూడా వెరిఫై చేసుకొని చేంజ్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. అది చేంజ్ చేసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ కౌంటర్కి అనేది పంపిస్తారనమాట. చూసుకోవచ్చు, అక్కడ సెకండ్ కౌంటర్ అని చెప్పేసి ఉంది. ఇవన్నీ ఇక్కడే అయిపోతాయి అనమాట. అండ్ ఇక్కడ మీకు ఒక బ్యాగ్ అనేది ఇస్తారనమాట. అది కూడా చూపిస్తాం. దాంట్లో బుక్ ఉంటుంది అండ్ పెన్ కూడా ఉంటుంది అనమాట. అది కూడా ముందు వీడియోలలో చూపిస్తాను అనమాట, ఓకేనా. అండ్ ఇప్పుడే చూపిస్తా అది కూడా. అండ్ ఇలా మొత్తం వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ కౌంటర్లకు అనేది పోతారనమాట. ఇలా కొన్ని పెట్టిర్రు ఇక్కడ. అండ్ ఇలా హెల్ప్ డెస్క్, ఇక్కడ మెడికల్ సర్వీసెస్ కూడా ఉందన్నమాట. ఏదన్నా మెడికల్ హెల్త్ ఇష్యూస్ వస్తే ఇక్కడ నుండి చేసుకోవచ్చు, ఓకేనా. అండ్ దీని తర్వాత అక్కడ చెక్ చేసి మీకు ముందుకు అనేది పంపిస్తారనమాట, ఓకేనా. అండ్ మీకు ఏమి ఇస్తారనేది కూడా చెప్తానమాట, ఓకేనా. అది కూడా చూపిస్తాను ఇదే వీడియోలో, ఓకేనా. అండ్ మీరు చూసుకోవచ్చు, ఇలాంటి చెక్ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇలా ఒక బ్యాగ్ అనేది ఇస్తారనమాట. ఈ బ్యాగ్లో మీకు జస్ట్ బుక్ అనేది ఉంటుంది. అండ్ ఇలా ఒక బుక్ అనేది ఇస్తారు, డైరీ. ఈ డైరీ మీరు వాడుకోవచ్చు అనమాట. దీంట్లో ఒక పెన్, బుక్ అనేది ఉంటుంది అంతే. దాని తర్వాత దానికి తప్పించి ఏముండదు. అండ్ ఇక్కడ కొన్ని ఫుడ్ స్టాల్స్ కూడా పెట్టారనమాట. ఫుడ్ స్టాల్స్ అక్కడ కూడా ఉంది. మీరు ఒకవేళ తినాలనుకుంటే తినొచ్చు, కానీ నేనైతే ప్రిఫర్ చేయాలన్నమాట. ఎందుకంటే ఎక్కువ రేట్స్ ఉన్నాయి దీంట్లో. బయట కాలేజ్ క్యాంటీన్స్ ఉంటాయి కదా, లేకపోతే కాలేజ్ స్టాల్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి తినడం బెస్ట్ అనమాట, కాలేజ్ దగ్గరికి వెళ్ళే. ఇక్కడైతే నేను రిఫర్ చేయను. అండ్ నెక్స్ట్ కౌంటర్స్కి వెళ్ళి కూడా చూపిస్తాను అనమాట. మొత్తం ఇన్ డెప్త్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు. హోప్ మీ అందరికీ ఈ వీడియో అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ ముందుకు వెళ్ళిపోదాం. ఈ డాక్యుమెంటేషన్ నుండి మొత్తం ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అసలు ఏమేమి జరుగుతుంది దాంట్లో అని చెప్పేసి స్టెప్ బై స్టెప్, ఓకేనా. చలో, నేను ఫస్ట్ సెకండ్ అయిపోయిన తర్వాత ఇక్కడ కౌంటర్ ఏదైతే ఉందో ఇక్కడ చెక్ చేసి మీకు థర్డ్ కౌంటర్కి అనేది పంపిస్తారనమాట. ఇది డాక్యుమెంట్ వెరిఫికేషన్ కౌంటర్. ఇక్కడ స్టాంప్ వేసిన తర్వాతనే మీకు లోపల స్టాంప్ వేస్తారు, బట్ ఇక్కడ వెరిఫై చేస్తారనమాట. ఒకవేళ స్టాంప్ లేకపోతే ఇక్కడ వేస్తారు. ఇక్కడ వేసిన తర్వాత మీకు థర్డ్ కౌంటర్కి అనేది పంపిస్తారనమాట, డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇక్కడ కొంతమంది కూర్చుంటారు అనమాట, మా టీచర్స్ కానీ వాళ్ళందరూ. అండ్ వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా. అండ్ మీరు చూసుకోవచ్చు, దీని లోపల ఏం చేస్తారంటే, దీంట్లో ఏముండదు అనమాట. జస్ట్ మీరు ఆన్లైన్లో ఏవైతే అప్లోడ్ చేసారో అవి అప్లోడ్ చేపిస్తారనమాట. ఒకవేళ అప్లోడ్ చేయకపోతే మీకు ఇక్కడ అప్లోడ్ చేపించి అది వెరిఫై చేస్తారనమాట. మీకు ఏదైనా ఆన్లైన్లో డాక్యుమెంట్ ఏదైనా తప్పుగా అప్లోడ్ చేస్తే
అది కూడా వెరిఫై చేసి ఇక్కడ క్యాన్సిల్ చేసి మళ్ళీ అప్లోడ్ చేపిస్తారనమాట. ఓకేనా, ఇక్కడ ఎవరైతే కూర్చున్నారో వీళ్ళందరూ చేస్తారు. అండ్ మీరు ఒకవేళ యాంటీ ర్యాగింగ్ అఫిడవిట్స్ ఏదైనా ఫిల్ చేయకపోతే లేకపోతే అప్లోడ్ చేయకపోతే ఇక్కడ ఇలాంటి యాంటీ ర్యాగింగ్ అఫిడవిట్స్ అనేవి దొరుకుతాయి అనమాట. మీరు చూసుకోవచ్చు, ఇలాంటి అఫిడవిట్స్ మీరు ఒకవేళ నింపకపోతే ఇక్కడికి వచ్చి ఇవన్నీ ఫిల్ చేసి ఆఫ్లైన్లో అప్లోడ్ చేయాలన్నమాట. ఇలాంటివి అండ్ 5 ఉంటాయి. మీకు ఒకవేళ గ్యాప్ తీసుకున్న వాళ్ళైతే గ్యాప్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది అనమాట, అది చూపిస్తాను. అండ్ ఇలా గ్యాప్ సర్టిఫికేట్ అని ఉంటుంది, చూసుకోవచ్చు. ఇది ఫిల్ చేసి మీరు ఇక్కడ సబ్మిట్ చేయాలన్నమాట ఆఫ్లైన్గా. అండ్ మీరు ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు, ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇది ఇన్కమ్ డిక్లరేషన్ అనమాట. ఇన్కమ్ కూడా డిక్లరేషన్ది ఫామ్ మీరు ఇక్కడ ఫిల్ చేసి ఆఫ్లైన్గా కూడా సబ్మిట్ చేయొచ్చు. ఓకేనా, అండ్ ఇలా ఉందన్నమాట. ఈరోజు అసలు రష్ లేదు అండ్ తొందర అయిపోతుంది అనమాట ఈరోజు. అండ్ నెక్స్ట్ రేపటి నుండి రష్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇలా ఉందన్నమాట, ఖాళీగా మొత్తం. అండ్ మిగతా కౌంటర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకేనా, మిగతా కౌంటర్స్కి వెళ్ళిపోవాలి గైస్. ఇప్పుడే థర్డ్ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మొత్తం మీకు చెక్ చేసి ఇక్కడికి పంపిస్తారనమాట. చూసుకోవచ్చు, రికార్డ్ అప్డేషన్ ఇది. అండ్ ఇక్కడనే స్కాలర్షిప్ టీమ్ అనేది కూర్చుంటుంది అనమాట. ఇక్కడ ఈ టేబుల్లోనే స్కాలర్షిప్ టీమ్ అనేది ఉంటుంది. మీకు స్కాలర్షిప్ పైన ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ కూడా చూసుకోవచ్చు. అండ్ ఈ రికార్డ్ అప్డేషన్లో ఏమవుతుందంటే జస్ట్ మీ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకవేళ తప్పు జరిగితే అవి ఇక్కడ అప్డేట్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. అండ్ ఇలా కొన్ని హెల్ప్ డెస్క్లు కూడా పెట్టారు ఇక్కడ. అండ్ ఇక్కడ ఏదైతే ఉందో హెల్ప్ డెస్క్ అనేది పెట్టారు అనమాట. అండ్ వీళ్ళందరూ మీ డీటెయిల్స్ ఏదైతే తప్పు ఉన్నాయో అవి అప్డేట్ చేయడానికి చూస్తారనమాట. అండ్ మిగతా నెక్స్ట్ కౌంటర్స్ కూడా వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ కూర్చున్నది స్కాలర్షిప్స్ ఏవైతే మీకు పెండింగ్ ఉన్నాయో లేకపోతే అప్డేట్ అవ్వకపోతే ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ అండ్ పక్కన టేబుల్లో. అండ్ పక్క దాంట్లో స్కాలర్షిప్స్ లేవన్నమాట, జస్ట్ బోర్డు అది కొంచెం తప్పు పెట్టారు అందుకోసమే. అండ్ రికార్డ్ అప్డేషన్ దాంట్లోనే మీకు స్కాలర్షిప్ అనేది ఉంటుంది, అది మర్చిపోకండి. ఓకేనా, ఇక్కడ స్కాలర్షిప్ వెరిఫై చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళండి, లేకపోతే అక్కడ నుండి మళ్ళీ ఇక్కడికి పంపిస్తారనమాట. అది కొంచెం తిప్పుతారు అందుకోసమే. అండ్ ఇక్కడ మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ కౌంటర్కి వెళ్ళిపోవాలంటే ఇక్కడ డెస్క్ ఉంటుంది అనమాట. ఇక్కడ వెరిఫై చేసుకున్న తర్వాతనే నెక్స్ట్ కౌంటర్కి అనేది పంపిస్తారు. అండ్ ఇక్కడ మన అరుణ్ బ్రో ఉంటాడు అనమాట, ఇతన్ని కాంటాక్ట్ అవ్వండి, తొందరగా చేపిస్తాడనమాట అందరికీ. ఓకేనా, ఇక్కడ హెల్ప్ డెస్క్ ఉండి అక్కడ స్టాంప్ కొట్టిన తర్వాతనే ఇక్కడికి పంపిస్తారనమాట. అండ్ ఇక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా ఉంటుంది, 4th నెంబర్ పక్కనే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది అనమాట. మీరు వాష్రూమ్స్ కానీ వాటర్ కానీ లోపల నుండి వెళ్ళడానికి ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుండి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇలా ఉందన్నమాట ఈరోజు సిచ్యువేషన్. అండ్ ఇటు పక్కకి 4th కౌంటర్ ముందే ఇక్కడ బయటికి వెళ్ళొచ్చు అనమాట. జస్ట్ మీరు క్లబ్స్ కానీ ఏమన్నా రిప్రజెంట్ చేస్తున్నారు కదా, అవి కూడా చూపిస్తా. అక్కడికి వెళ్ళడానికి దారి ఉంటుంది అనమాట, ఇక్కడ హెల్ప్ డెస్క్ ఉన్నది. అండ్ ఎగ్జిట్ దీని పక్కన ఉంటుంది అనమాట, అది కూడా చూపిస్తాను నేను. ఓకేనా, అండ్ మిగతాది చూపించడానికి ట్రై చేస్తా. అండ్ హోప్ మీ అందరికీ అర్థమవుతుంది అని అనుకుంటున్నాను ప్రతి ఒక్కటి. ఓకేనా, మిగతా కౌంటర్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈరోజు మనతోటి ఒక వాలంటీర్ ఉన్నాడు అనమాట, వంశీ కుమార్ అని చెప్పేసి. ఇక్కడ బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ దగ్గర ఉంటాడు ఇతను. అండ్ ఇతన్ని అడిగి తెలుసుకుందాము ఏమేమి జరుగుతుంది, అసలు ఎంతమంది వస్తారు ఏంది అని చెప్పేసి. బ్రో, ఫస్ట్ నీ ఇంట్రడక్షన్ ఏంటి? ఇక్కడ నా పేరు వంశీ కుమార్. ఇక్కడ ఇండక్షన్ స్టూడెంట్స్కి ఫస్ట్ ఇక్కడే రిపోర్టింగ్ జరిగింది. ఇక్కడ మా డ్యూటీ ఏంటంటే వాలంటీర్స్ డ్యూటీ, స్టూడెంట్స్కి ఎల్పి టచ్ యాప్ ఇన్స్టాలేషన్ చేయాలి. అది చేపించిన తర్వాత ఇంకా వాళ్ళకి పార్టీ చూపించాలి. ఇక్కడ అటెండెన్స్ అప్డేట్స్ అన్నీ ఇక్కడే వస్తాయి ఈ యాప్లో అని చెప్పేసి. ఎంతమంది తెలుగు వాళ్ళు వచ్చారు ఇప్పటివరకు? అండ్ నార్త్ వాళ్ళు ఎంతమంది వచ్చారు? తెలుగు వాళ్ళు ఒక 600 మెంబర్స్ దాకా వచ్చుంటారు. నార్త్ వాళ్ళు ఒక 1200. గైస్ మీరు చూసుకోవచ్చు, ఎవ్వరూ నమ్మట్లేదు కదా తెలుగు వాళ్ళు అసలు ఉంటారు అని చెప్పేసి. ఇప్పటికే చాలా మంది తెలుగు వాళ్ళు వచ్చేసారు అనమాట. అండ్ మిగతా వాళ్ళు కూడా వస్తున్నారు ఇప్పుడు. అండ్ ఆగస్ట్ 14th వరకు కూడా ఇది జరుగుతుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ ఈ బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్లో ఏం జరుగుతుంది అసలు? ఇక్కడ బయోమెట్రిక్ అనేది మనకి టచ్ యాప్స్ కానీ లేకపోతే మనకి టర్న్ స్టైల్ దగ్గర ఫేసెస్ అవి బయోమెట్రిక్ ద్వారా చేయాలి ఎంట్రీ అవ్వాలంటే. సో అవి ఇక్కడే స్టార్ట్ మనం రిజిస్టర్ చేసుకోవాలి. ఐడి కార్డ్ లింక్ చేసుకోవడానికి ఏదైతే మీ ఫేస్ స్కాన్ కానీ మీ థంబ్ ఇంప్రెషన్స్ కానీ అవి దీంట్లో తీసుకుంటారు అనమాట. అండ్ మిగతా వాళ్ళది కూడా ట్రై చేస్తా, కొంతమంది పిహెచ్డి వాళ్ళది కూడా, వాళ్ళు రివ్యూ ఇస్తారా లేదా అని చెప్పేసి. ఒకవేళ ఇస్తే అది కూడా పెడతా అనమాట.
ఓకేనా, చెల్లు నెక్స్ట్ పార్ట్కి వెళ్ళిపోదాం. 4th కౌంటర్ అయిపోయి 5th కౌంటర్ వచ్చినాము అనమాట. మీరు చూసుకోవచ్చు ఎలిజిబిలిటీ అండ్ స్కాలర్షిప్ ఇది. దీంట్లో జస్ట్ మీకు స్కాలర్షిప్ ఏమైనా డీటెయిల్స్ ఏదైనా వెరిఫై చేసుకోవాలి అని అనుకుంటే అది చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. అండ్ ఇదనమాట, ఇక్కడ కూడా హెల్ప్ డెస్క్ అనేది పెట్టారు, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ కూడా కొంతమంది కూర్చున్నారు చేస్తున్నారు అనమాట టీచర్స్. అండ్ ఇలా ఉంటుంది అనమాట లోపల, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ జస్ట్ ఎలిజిబిలిటీ ఏదైతే ఉందో అదన్నీ చేపిస్తారనమాట ఇక్కడ. అండ్ ఈరోజు అయితే మొత్తం ఖాళీ ఉందన్నమాట. ఈరోజు ఖాళీ ఉండడం వల్ల ఎక్కువ అంత ఏం రష్ లేదు అండ్ తొందర అయిపోతుంది. మీకు చూపిస్తాను మిగతా అన్నీ కూడా, అది మొత్తం ఇన్ డీటెయిల్గా మీకు అర్థమయ్యేలా చెప్తాను అనమాట. ఓకేనా ఈ వీడియోలో. అండ్ మీకు ఇలా హెల్ప్ డెస్క్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్కి వెళ్ళడానికి ఉంటుందన్నమాట. నెక్స్ట్ బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ దానికి వెళ్ళడానికి. అండ్ ఇక్కడ వీళ్ళు స్టాంప్స్ అనేది వేస్తారనమాట. ఓకేనా, ప్రతి దగ్గర స్టాంప్స్ పడ్డ తర్వాతనే మీరు నెక్స్ట్ ప్రొసీడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, లేకపోతే ఉండదు అనమాట. ఎందుకంటే దీంట్లో వెరిఫై చేసుకున్న తర్వాతనే స్టాంప్స్ ఇస్తారు. ఓకేనా, చలో నెక్స్ట్ పార్ట్కి వెళ్ళిపోతాం. గైస్ ఇక్కడ ఒక సార్ ఉన్నాడు అనమాట ఎలిజిబిలిటీ అండ్ స్కాలర్షిప్స్ దగ్గర. ఆ సార్ని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరుగుతుంది ఏంది అని చెప్పేసి. सर आप पहले आपका इंट्रोडक्शन दे दो. गुड आफ्टरनून, माय नेम इज़ अश्विनी सिंह पटियाल. सो मैं जो है कि अपना आंध्र प्रदेश में स्टेट देखता हूँ और आई एम वर्किंग इनटू एडमिशंस आउटरीच. सर इधर रिपोर्टिंग में मतलब कैसे चल रहा है और कितने लोग आ रहे हैं हर रोज़? सो रिपोर्टिंग ऐसा है कि बहुत हमने सिंपल बनाया हुआ है प्रोसेस, जहाँ पे जो है कि बच्चा फर्स्ट जो है कि अपना स्कैन कर सकता है. स्कैन आने के बाद जो है कि काउंटर वाइज है, रिकॉर्ड है. उसके बाद जो है कि बच्चा फीस के लिए कर सकता है, फॉलोड बाय डॉक्यूमेंट्स. सो ऐसे हमने डिफरेंट डिपार्टमेंट बनाए हैं और एवरी डे जो है कि वी आर हैविंग अ गुड रश. सो जितने भी बच्चे रिपोर्ट कर रहे हैं तो उनका प्रोसेस जो है कि हमने सिंप्लीफाई काफ़ी कर दिया है. लाइक 1 2 3 4 ऐसे हमारे पास जो है कि टोटल 8 काउंटर्स हैं. सर इधर जो एलिजिबिलिटी स्कॉलरशिप में मतलब क्या क्या चल रहा है और बच्चे लोगों को मतलब क्या सजेशन देने वाला हो जो नया लोग बच्चे आ रहे हैं? सो सबसे पहले जो है कि मेरा सजेशन यही रहेगा, जो भी यहाँ पे आ रहे हैं सबसे पहले एलिजिबिलिटी वाले में आपके जो भी ओरिजिनल डॉक्यूमेंट्स है वो आपने लेके आना है. तो अगर आपकी स्कॉलरशिप अपडेट नहीं हुई है तो यहाँ पे जो है कि सिर्फ आपके ओरिजिनल डॉक्यूमेंट्स देख के वेरीफाई करके आपकी स्कॉलरशिप अपग्रेड हो जाएगी. और दूसरी बात, काफ़ी बच्चे पेरेंट्स बोलते हैं सर हमारे वहाँ पे डॉक्यूमेंट लेंगे, तो ऐसा कोई टेंशन वाली बात नहीं है. सिर्फ यहाँ पे जो है कि डॉक्यूमेंट्स वेरीफाई करके आपको वापस दिए जाएंगे. सो दे विल नॉट टेक योर हार्ड कॉपी ऑफ द डॉक्यूमेंट्स. థ్యాంక్ యూ సార్. అండ్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఎలిజిబిలిటీ అండ్ డాక్యుమెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీకు వెరిఫై చేసి మళ్ళీ రిటర్న్ ఇస్తారనమాట మీ డాక్యుమెంట్స్. అండ్ మిగతా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీరు చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి అండ్ ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే అది నాకు కమెంట్స్లో చెప్పండి, ఆర్ ఎల్స్ నా ఇన్స్టాగ్రామ్ కూడా కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా, బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ అనమాట. అండ్ ఇలా ఉంటుంది, ఇలా వీళ్ళు కూర్చున్నారు కదా ఇక్కడికి కూడా వెళ్ళొచ్చు. అండ్ లోపల కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ ఏం చేయరనమాట, జస్ట్ ఫొటోస్ తీసుకుంటారు. ఫొటోస్ తీసుకొని మీ ఐడి కార్డుకి లింక్ చేస్తారనమాట. ఇలా ఉంటుంది. అండ్ అక్కడ చేస్తున్నారు చూడొచ్చు, అలా ఫొటోస్ తీసుకొని మీ ఐడి కార్డుకి అనేది లింక్ చేస్తారు. అండ్ మిగతాయి కూడా చూపిస్తా, ఆ పక్క దాంట్లోకి వెళ్ళి అది కూడా చూపిస్తాను అనమాట. అండ్ ఈరోజు స్ట్రెంత్ అయితే చాలా తక్కువ ఉంది, అది కూడా చూపించడానికి ట్రై చేస్తాం. అండ్ ఇక్కడ పక్కన రెసిడెన్షియల్ సర్వీసెస్ ఉంది. అండ్ ఇది 7th కౌంటర్ అనమాట, ఇది 6th కౌంటర్. 7th కౌంటర్ రెసిడెన్షియల్ సర్వీసెస్ అండ్ 8th కౌంటర్ ఫీజ్ కౌంటర్ అనమాట. ఇది 5th కౌంటర్ అనమాట, అది కూడా చూపించడానికి ట్రై చేస్తాం. మిగతా అన్నీ కూడా చూపించడానికి ట్రై చేస్తాం. ఓకేనా, చూసుకోవచ్చు ఇది రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ అనమాట. ఇక్కడ హాస్టల్ అలొకేషన్ అనేది జరుగుతుంది. అండ్ ఎంత స్ట్రెంత్ ఉందో ఈరోజు చూసుకోవచ్చు, ఇంత ఉందన్నమాట. అండ్ ఇక్కడ సార్ కనిపిస్తున్నాడు కదా, జగదీష్ సార్. ఇక్కడికి వస్తే మీకు హాస్టల్ రెసిడెన్షియల్ సర్వీసెస్ అవి చేంజ్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఇస్తాడనమాట. ఒకసారి లోపలికి వెళ్ళి చూపిస్తాను నేను. హాస్టల్ షిఫ్టింగ్ అండ్ ఇలా ఉంటుంది అనమాట రెసిడెన్షియల్ సర్వీసెస్. ఇక్కడ హెల్ప్ డెస్క్ అనేది ఉంటుంది. అండ్ తర్వాత ఇలా ఉంటుంది. అండ్ హాస్టల్ చేంజ్ కూడా ఇక్కడనే చేస్తారనమాట. హాస్టల్ చేంజ్ కానీ, హాస్టల్ అలొకేషన్ కానీ, రూమ్ నెంబర్ చేంజ్ కానీ ప్రతి ఒక్కటి ఇక్కడనే అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇక్కడ హెల్ప్ డెస్క్ ఏదైతే ఉందో ఇలా హెల్ప్ డెస్క్ దగ్గరికి వచ్చి మీరు అడిగితే మీ ప్రాబ్లం చెప్తే వాళ్ళు ఇక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి అది చెప్తారనమాట. అక్కడికి వెళ్ళి మీరు చేంజ్ అనేది చేసుకోవచ్చు. అండ్ మిగతాది నెక్స్ట్ కూడా చూపిస్తాను అనమాట. దీని పక్కనే ఫీజ్ క్లియరెన్స్ కూడా ఉందన్నమాట, చూపిస్తాను. అండ్ ఫీజ్ క్లియరెన్స్ దగ్గర ఇలా చేస్తారు, లోపల చూపిస్తా ఫీజ్ క్లియరెన్స్. ఇలా అందరు కూర్చుంటారు అనమాట టేబుల్స్ వేసుకొని. ఇలా ఫీజ్ క్లియరెన్స్ ఇదనమాట. దీని పక్కన ఎక్స్టెన్షన్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను. ఫీ సెక్షన్ అనమాట. ఇక్కడ మీకు ఫీ క్లియరెన్స్ కోసం ఇక్కడికి పంపిస్తారు. అండ్ అది రెసిడెన్షియల్ కాబట్టి రెసిడెన్షియల్లో మీకు ఫీ క్లియరెన్స్ ఉంటేనే రెసిడెన్షియల్ ఇస్తారనమాట. ఫస్ట్ ఇక్కడికి పంపిస్తారు. ఒకవేళ మీకు ఫీ కట్టడానికి అయితే ఇక్కడికి పంపిస్తారు.
ఫీ ఎక్స్టెన్షన్ కావాలంటే దీని పక్క కౌంటర్కి వెళ్ళాలన్నమాట, లాస్ట్ కౌంటర్కి అక్కడ కనిపిస్తుంది కదా, అండ్ ఆ కౌంటర్లో మీకు ఎక్స్టెన్షన్ అనేది దొరుకుతుంది. ఇక్కడ జస్ట్ ఫీ పేమెంట్కి అనమాట, ఇక్కడ స్క్రీన్ కూడా ఉంటుంది, అండ్ వాళ్ళు కూర్చున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా మీకు ఫీ పేమెంట్ అనేది చేస్తారు. అండ్ మీరు ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఆన్లైన్ లాగిన్ పేజ్ ఓపెన్ చేసి అక్కడ ఫీ క్లియరెన్స్ దగ్గర మీరు పే చేసుకోవచ్చు ఎంత అంటే అంత, అండ్ మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అది సెలెక్ట్ చేసుకొని మీరు ఫీ పేమెంట్ అయితే చేయాలి. అండ్ ఇక్కడ డాష్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చెక్కింగ్ అనమాట. ఇక్కడ చెక్ చేసిన తర్వాతనే మీకు పక్క కౌంటర్లకు అనేది పంపిస్తారు. అండ్ ఈ వీడియోలో ఇదన్నమాట, అది లాస్ట్ది ఎక్స్టెన్షన్ది, ఇది ఫీజ్ది అండ్ రెసిడెన్షియల్ది అనమాట పక్కది. మీకు హోప్ మీ అందరికీ ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ అన్నీ జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను, ఓకేనా. అండ్ కొంతమంది పిహెచ్డి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళది కూడా కొంచెం రివ్యూ తీసుకుంటా అనమాట. పిహెచ్డి అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చెక్కింగ్ కోసం, అండ్ మేము కూడా వాళ్ళ కిందకి వస్తామన్నమాట, జస్ట్ వాలంటీర్స్ లాగా. వాళ్ళు కూడా వాలంటీర్సే. చూద్దాం, వాళ్ళు ఒకవేళ ఇస్తే తీసుకుంటా అనమాట వాళ్ళ రివ్యూస్ కూడా, అండ్ టీచర్స్ రివ్యూస్ కూడా ట్రై చేస్తా, ఒకవేళ ఇస్తే తీసుకుందాం, ఓకేనా. అయిపోయిన తర్వాత యుని పోలీస్ నుండి ఇట్లా స్ట్రేట్ రావాలన్నమాట. ఇది యూరోబో పార్క్ అండ్ ఇది 29 బ్లాక్ అనమాట. మీరు చూసుకోవచ్చు, సెంటర్ ఆఫ్ డిస్టెన్స్ అండ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి 29 బ్లాక్. అది 30 బ్లాక్ అనమాట, అది అడ్మిషన్ బ్లాక్. దీని పక్కనే ఇక్కడ ఐడి కార్డ్ అండ్ యూనిఫామ్ సెక్షన్ ఉందన్నమాట. ఇక్కడ బోర్డ్స్ కూడా పెట్టారు, మీరు చూసుకోవచ్చు, యూనిఫామ్ కలెక్షన్ అండ్ ఐడి కార్డ్ అనమాట. ఒకసారి లోపలికి వెళ్ళి చూపిస్తా అనమాట. ఒకసారి అడుగుతాను, ఇప్పుడే వచ్చిన నేను, ఒకసారి పర్మిషన్ ఇస్తే చూపిస్తాను, లేకపోతే ఇదే అనమాట. ఇక్కడికి వచ్చి అండ్ మీరు అక్కడ నుండి ఇక్కడికి వచ్చి ఇవి కలెక్ట్ చేసుకోవాలన్నమాట. కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోవాలి, ఓకేనా. అదనమాట. అండ్ లోపలికి వెళ్ళి చూపిస్తాను, లేకపోతే నెక్స్ట్ పార్ట్కి వెళ్ళిపోదాం, ఓకేనా. లోపలికి వస్తున్నా అనమాట. ఇలా ఉంటుంది, ఇది ఎంట్రన్స్ అండ్ అటు పక్కన కూడా యూనిఫామ్ సెషన్ ఉందన్నమాట. ఇది ఐడి కార్డ్ సెషన్, మీరు చూసుకోవచ్చు. మీకు అక్కడ ఫామ్ పైన డేట్ ఇస్తారన్నమాట, ఐడి కార్డ్ తీసుకోవచ్చు. అండ్ ఇది కూడా యూనిఫామ్ సెషన్, మీకు చూపిస్తాను యూనిఫామ్ సెషన్ ఎలా ఉంటుంది ఏంది అని చెప్పేసి. అండ్ ఇలా ఉంటుంది అనమాట. సైజ్ చూసిన తర్వాత మీకు యూనిఫామ్ అనేది ఇస్తారు. ఇలా కొన్ని కౌంటర్స్ ఉంటాయి అనమాట. ఇక్కడికి వచ్చి మీరు ఫామ్ చూపిస్తే అక్కడ మీకు ఎల్ఫిటర్స్లో ఒక కోడ్ వస్తుంది అనమాట. ఆ కోడ్ వచ్చి ఇక్కడ వీళ్ళకి వెరిఫై చేసుకున్న తర్వాతనే మీకు అలా యూనిఫామ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ దీంట్లో 7 ఐటమ్స్ ఉంటాయి అనమాట. भाई इसमें कितने आइटम्स होता है एक बार बता. 7 ఐటమ్స్ होता है. అండ్ మీరు వెరిఫై కూడా చేసుకోవచ్చు అనమాట 7 ఐటమ్స్ దీంట్లో. దాని తర్వాత మీకు ఎప్పుడైతే డేట్ వచ్చిందో ఐడి కార్డ్ది, అది ఇక్కడికి వచ్చి మీరు కలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఎలా అయితే వాళ్ళు ఉన్నారు కదా బీజే అని చెప్పేసి, అలా కొన్ని కౌంటర్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి మీది నేమ్ చెప్తే వాళ్ళు ఇచ్చేస్తారనమాట, ఓకేనా. ఇలా ఉంది ప్రజెంట్ అయితే. అండ్ ఈరోజు రష్ అయితే ఎక్కువ లేదనమాట, అందరికీ డిఫరెంట్ డేట్స్ ఇవ్వడం వల్ల రష్ అయితే లేదు. అండ్ ఇక్కడ కూడా చూపిస్తాను, మీరు చూసుకోవచ్చు యూనిఫామ్ సెక్షన్ కోసం. ఇక్కడ కూడా సీటింగ్ అనేది ప్రొవైడ్ చేశారనమాట పేరెంట్స్ కోసం. అండ్ అక్కడికి వెళ్ళి యూనిఫామ్ అనేది మీది కలెక్ట్ చేసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు అనమాట, ఓకేనా. ఇలా ఉంది ప్రజెంట్. అండ్ మిగతాది ఏదైనా ఉంటే అది కూడా